అబ్బబ్బబ్బబ్బా రవలీలు ఎంత అందంగా ఉన్నవే. నీ అందానికి అద్దమే వలిగిపోయేటట్టున్నది. ఆ కమ్మలు, ఆ జుంకీలు, ఈ నెక్లెస్ వస్తున్నది పో. అమ్మో ఇవి పెట్టుకొని ఫంక్షన్ కి పోను, ఎందుకంటే పెళ్లి కొడుకు నన్నే పెళ్లి చేసుకుంటా అంటే ఎట్లా. అందుకే ఇవి తీసే పోతా, లేకపోతే పెళ్లి కూతురు జీవితం నాశనం చేసినట్టు అవుతుంది. పైకి కనపడవు గానీ మంచి కామెడీ ఉంది నీలో. అబ్బబ్బబ్బబ్బా ఈ నెక్లెస్ ఏమన్నా ఉన్నదా? సచ్చేదాకా ఇవి తీయనే తీయా. ఈ కమ్మలు నా చెవులనే ఉండాలి, ఈ నెక్లెస్ నా మెడల్నే ఉండాలి. ఎంత మంచిగున్నాయో. అబ్బా నెక్లెస్, కమ్మలు ఇవన్నీ పెట్టుకుంటే నా ముఖానికి అందం వచ్చింది. ఎంత మంచిగున్నాయో, మస్తున్నాయి, ఎంత మంచిగున్నాయో. అబ్బా అస్సలు తీయద్దు ఇక. కాసుల పేరు నెక్లెస్, కమ్మలు, అబ్బా మస్తున్నాయి. నా మెడలెత్తే కమ్మలకే అందం వచ్చింది. అబ్బా మస్తున్నాయి. అబ్బాబ్బా మా సేటు పని చేయించుకున్నాడు, పైసలు ఇవ్వంటే సాయంత్రం ఇస్తా అంటాడు. పైసలు కొంటా పోకపోతే అది నా మానంది ఇస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? నీ అబ్బా పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా పని చేయించుకున్నాడు. అప్పటి ఇయ్యక ఇంకో గిట్టనే అప్పటికి ఇస్తా సాయంత్రం ఇస్తా అంటాడు. ఈయన చెప్పింది ఇంట్లో చెప్తే అది లొల్లి పెడుతుంది. ఇప్పుడు ఎంత దొరుకుతుందో ఏమో. నీ అబ్బా కోసపాడుగాను. అవ్వా మిట్ట మధ్యాహ్నం ఎండ బాగా కొడతారు. కమ్మలు, జుంకీలు మస్తున్నాయి. ఇవి అస్సలు తీయద్దు, మంచిగా అందం కొడతానే ఇవి. అస్సలు తీయద్దు ఈ కమ్మలను. అబ్బాబ్బా నెక్లెస్ ఏమున్నది, మస్తున్నది. రవలి రవలి కమ్మలు, జుంకీలు మస్తున్నాయి. ఇవి అస్సలు తీయద్దు. గిదేంది మిట్ట మధ్యాహ్నం కలలు గంటాంది? దీనికి పిసగిట్ల లేచింది ఏంది? రవలి లే, పిసగిట్ల లేచిందానే? లే, పట్టపగటిని కలలు గట్టారం ఏంది? నల్ల మొగ్గపోడా, మంచి కళ వేస్ట్ చేసినావు. కళ కూడా కననీయవా నన్ను? కళ కూడా కననీయవా నన్ను? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఏంది మంచి కళ వేస్ట్ చేసిందా? అయినా మిట్ట మధ్యాహ్నం కలలు కనుడైందే. ఇంతకు ఏం కళ వచ్చింది? ఇగో నేను రవ్వల నెక్లెస్ పెట్టుకున్నానట, కమ్మలు పెట్టుకున్నానట, జుంకీలు పెట్టుకున్నా. మస్తు మంచి కళ వచ్చింది. అంత వేస్ట్ చేసినావు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నువ్వేం మాట్లాడతానవే? నీకేమన్నా అర్థమైతుందా? ఛీ, నా పెయి నిండా బంగారమేనట, వేస్ట్ చేసినావు నా కళ. ఏంది పెయి నిండా బంగారమా? ఈ రోజులల్లా తులం బంగారం కొనేటట్టు ఉన్నావానే? ఇంకా నువ్వు పెయి నిండా అంటారు. ఈ రోజులల్లా రోడ్లు గోల్డ్ కొందామన్నా పైసలు సరిపోవు. ఆ పైసలు ఎందుకు లేవు? రోజు పనికి పోయి 1000 రూపాయలు తెస్తంటే గల్ల పెట్టెలు ఎత్తలేనా నేను? కొనుక్కునుడే, ఎందుకు కొనుక్కో? ఓర్రి అక్క, అటు ఇటు పోయి ఇది గల్ల పెట్ట కాడికి వస్తుంది. దీన్ని మందలియద్దు. ఏ ఎందుకు కొనుక్కోవే? నీ ఇష్టం ఉన్నాయి కొనుక్కో. ఏమేం కొనుక్కుంటావు? నేనా 3 వరుసల గొలుసు, రవ్వల నెక్లెస్ చేయించుకుంటా. దీంతో గోసక ఉన్నది. ఏ గా రెండెందుకే, కమ్మల మాటలు కూడా ఎంచుకో. నేను అద్దంటన్నా అయితమే గాని అన్నం ఎత్తుదా ఆకలి అవుతుంది. అన్నం ఎద్దుదా ఆకలి అవుతుందంటాను. పైసలు 1000 రూపాయలు. అయ్యో సేట్ని అడిగిండే, సాయంత్రం ఇత్తపో అన్నాడు. ఆకలి అవుతుంది అన్నమయ్యే. అయితే సాయంత్రమే నేను అన్నం. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది సాయంత్రం తినన్నా? కట్టుకున్న మొగన్ని పట్టుకొని ఇవేనా అనే మాటలు? సాయంత్రం రాక కడప ఆగుతుందా? పొద్దున్న రాక పని చేసి వచ్చినోడిని. నువ్వు రోజు 1000 రూపాయలు ఎత్తంటే గల్ల పెట్టెలు ఎత్తానా కదా? ఈ రోజు 1000 రూపాయలు వేయకుంటే 1000 అని నా గల్ల పెట్టాలి కదా? ఏంది నీ అవ్వ వేసేదానివే నీవి నలిగితే కట్టం చేసుకొని నీకు తెచ్చిస్తానా? మరి నావి నలగదా అనే? అవన్నీ నా తెలియదు. నువ్వు 1000 రూపాయలు లేపో, నేను జమ చేసుకుని బంగారం కొనుక్కోవాలి. నీ బంగారం చల్లగుండా ఎప్పుడు బంగారం 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 మీదేసుకొని సత్తవానే? నువ్వు అంటే బంగారం అంటావు, ఆ అంటే బంగారం అంటావు. ఏం బంగారమే? అవన్నీ నా తెలియదు. నువ్వు ఎత్తవుదేవా? నీ అవ్వ తిని మాదెత్త పోవే. నువ్వు తేకపోతే నా గల్ల పెట్ట అలుగుతుంది. అరే నీ గల్ల పెట్టాలనుకుంటా రోజు 1000 రూపాయలు నీ ఇచ్చినట్టే ఇస్తా. ఇవాళ కొద్దిగా లేట్ అయింది, దానికి తప్పు పడతావేందే? మాదెత్త పో. సరిపా మరి. దా అబ్బబ్బబ్బబ్బా బంగారం బంగారం బంగారం. ఏం బంగారం పిస్తానే నీకు? చాల్తి. ఈ దుకాణంలో ఒకటి ఉంటే ఒకటి ఉండేది. ఏం దుకాణమో ఏమో.
ఆగో ఈ చిన్న బాపును చిన్న వేట పోయేస్తారు. అబ్బా కరీంనగర్ తిరిగి వచ్చే వరకల్లా గవర్ అవుతాను. మంజులా ఆ కొన్ని నీళ్ళు తీసుకురా. ఆ ఇగో తాగే. తాగంటావు ఇవాళ అన్నం సుద్ధ తినిపిస్తావు. ఎందుకంటే ఇవాళ ఉంగరం కొని ఇచ్చినాగా. ఆగో నాకు కాకపోతే వాళ్ళకి కొనిత్తవే. ఇంగో మెల్లంగా తాగే కుతిక పడుతుంది. పోలా అదిరిపోలా. అవ్వో మంచి ఎన్న లేని ప్రేమ ఇవాళ చూస్తానవేందే. కంతల మించి చంపితే కాయ కాయాలే. రోజు ప్రేమ చూపిస్తలే నా కంతలోడా. ఈ ఉంగరం కొనిస్తేనే ప్రేమ చూపిస్తానా? నీ అవ్వ ఉంగరం కొనిచ్చి గంట సేపు అవుతుంది కాదే, గప్పుడే కోపానికి వస్తానవేంది. 2 రోజులన్న ప్రేమగానే చూడవా. నీ అవ కంతలోడా ఉంగరం కొనిస్తేనే ప్రేమ చూసుకుంటా, లేకపోతే కారం పెట్టి కొడతానా? నువ్వు నా పెన్మిటివి, ఎన్నడైనా ప్రేమనే చూసుకుంటా. గట్ల కాదే మంచి, నువ్వు కోపంగా చూస్తానే వంటలేను. అప్పుడే కోపానికి వచ్చే వరకు నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది. బాధ లేదు బరువు లేదు. ఇంత తిని పనికి పోవా? పనికి పోతూ పా. నీ అవ్వ ఇవాళ పని కోపంతో అయితే లేదే. నీకు ఉంగరం కొని ఇచ్చిన కదా, సంతోషంగా ఇంటికాడనే ఉందాం. సంతోషం లేదు సంబరం లేదు. ఇంతంత తిని పనికి పోతురా రా. నీ అవ్వ నీకు ఏది కొని ఇచ్చినా అప్పటి మన సంబరం. చిన్నవా ఓ చిన్నవా. ఏందే రావాలి గిట్లొచ్చును? చిన్న బాబు నువ్వు బండి మీద పోయేస్తురేందే? మేమనే కరీంనగర్ పోయేస్తాను. మీ చిన్న బాబు నాకు ఉంగరం చేయించిండు. ఏంది ఉంగరం చేయించిండా? అవునే. ఏది శ్రీచవా శ్రీచు ఏది ఉంగరం? అబ్బా ఏ ఆగరాదే, ఎట్లా చెయ్యరు కొడతావా? ఇక చూడు. అమ్మా మస్తున్నదే ఉంగరం. ఆయన నువ్వు గిద చేయించుకున్నావు కదా, నేను ఇంతకంటే పెద్ద నక్లెస్ చేయించుకుంటా. ఏంది పెద్ద నక్లెస్ చేయించుకుంటావా? పైసలు ఎక్కడి? పైసలు ఎక్కడి అంటావు? నీకు చిన్న బాబు వేయించినప్పుడు నాకు నా మొగుడు వేయించడానే. నీ మొగన్ దగ్గర గన్ని పైసలు ఉన్నాయానే? గంతగనం పైసలు ఎక్కడి? చిన్న బాబు తోటి నా మొగుడు రోజు పనికి పోతలేడా? సపరేట్ గా వేయిస్తాను నాకు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అగో చిన్న బాబుతో పనికి పోతే చిన్న బాబుకు వెయ్యి, నీ మొగన్కి వెయ్యి అవుతాయి. మాకు వెయ్యే ఇల్లు కడతలేదు, నీకు సపరేట్ వెయ్యి ఎక్కడి నుంచి వస్తానే? ఇల్లు ఎట్లా కడతాందే మళ్ళా? చిన్న బాబుకును నా మొగుడిని కండగడతాను. చిన్న బాబు అంటే ముసలోడు, నా మొగుడు పరసోడనే. చిన్న బాబు ఒక వంతి ఎత్తే నా మొగుడు 2 వంతలు ఎత్తాండు. నా మొగునికి ఎక్కువ రావా ఇక పైసలు? అయితమైతే ఈ బిడ్డ చేసుకున్నోళ్లకు చేసుకున్నంత అయితమే గాని ఎవరిని నమ్మకు. ఎవరిని నమ్మకనంటున్నావు? నా మొగునికి నాకు లొలి పుట్టిస్తావానే పైసలు సంపాదిస్తానని. సరే తే బిడ్డ, చేసుకున్నోళ్లకు చేసుకున్నంత. సరే చేయించుకోపో. గట్లన్నా మంచిగా ఉన్నది. నీ అవ్వ దీంతో గోసగా ఉన్నది. తెల్లారు లేస్తే చాలు బంగారం 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 అంటది. రోజు వెయ్యిదే అంటది. దీంతో రామ గోస్తున్నది నాకు. ఇప్పుడు జేబుల పైసలు లేవు, ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళా పైసలు కావాలంటే గల్లకు తూటు పెట్టాలి. ఇక పెట్టకపోతే నడుతుందా? అబ్బా కొడుక, అది లేక ముందుకే తీయాలి. అది చూసింది అనుకో మళ్ళా చంద్రముఖ అవుతుంది. రా ఇటు రా అని అన్నదనుకో నా పని కథం అవుతుంది. ఏం చేయాలి? అది ఇంటున్నదో లేదో మెల్లంగా పోతా, లేకపోతే మెల్లంగా అది వచ్చేసరికి 2000 గుంజుతా. అవ్వ కొడుక, తలిపేసిపోయింది అంటే ఇది ముచ్చట పెట్టడానికి పోయింది. ఇయ్యల్లా నేను లక్కి మెల్లంగా గల్ల డబ్బలకెళ్ళి 2000 గుంజుతా. అక్క రాకముందుకే పొతం పెట్టాలి, వచ్చిందనుకో మళ్ళా వీలు కాదు. గజ్జల సప్పుడు అయితే అదే అనుకున్నా. అది ఈ బోలు గజ్జలు చేయించుకునే నయమైంది. అది వచ్చిందనుకో పాడగాను జప్పని ఏర్పడచ్చు. నీ అవ్వ నేను సంపాదించేది అన్నట్టే నాకు భయం అవుతుంది. దొంగతనం అంటే గింత కట్టమా?
రెక్కలన్నీ గచ్చ గచ్చ అనుకుతాయి. అబ్బా గజ్జల సప్పుడు అయితే పానం జల్లు అంటాంది. అదే అని అక్క దెబ్బకు 3 నోట్లు వచ్చినాయి. ఫస్ట్ ఒక్క నోట్ వచ్చింది, ఇప్పుడు 3 నోట్లు వచ్చినాయి. 2000. ఎక్కడున్నదో అక్కడ పెట్టాలి, లేకపోతే అది. నా మొగడు బంగారం చేయిస్తాడంట ఓయమ్మ, అది వేసుకొని ఊరంతా తిరుగుతానంట ఓయమ్మ. నాకు నా పిల్లమే కదా పాట పాడుకుంటా తాను చూసిందనుకో బయట పడతా. కొడుక జర్రంత అయితే దొరికిపోతురా. ఏమైంది, పైసలు తెచ్చినావా? ఏదో తేడాగా ఉందేంటి? పైసలు తెచ్చినావా అంటే ముఖం అంతా ఎట్లా పెట్టుకున్నావు, చేతులు నలుపుకుంటాను. ఏమైంది, తెచ్చినావా లేదా? తెచ్చిందే. తెచ్చినావా? తెత్తి మరి. తెచ్చిందే. 2000 తెచ్చిన. 2000 తెచ్చినావా? ఇటీ మరి. ఆ 2000కెళ్ళి ఆ 2000కెళ్ళి ఇంకో 1000 నీకిత్తా, 1000 నేను తీసుకుంటా. ఎందుకు? అది మా దోస్తు గాని కొడుకుది బర్త్డే ఉన్నది. నేను కొత్త అంగి కొనుక్కొని పోతా. ఇవి ఒక్కటే అంగి కదా, అంగంతా కలర్ అంతా వేయిందే. సంవత్సరం నుంచి ఇదే ఎత్తానా. ఏంది, దోస్తు బర్త్డే కోసం 1000 రూపాయలు పెట్టి అంగి కొంటావా? ఏం అవసరం లేదు. అవసరం లేదంటానమేందే, దగ్గర దోస్తు కదా, ఆయనకి లేక ఉట్టిండు. ఫస్ట్ బర్త్డే ఎత్తాడు, పోకపోతే బాధపడడా? పోయత్తేనే 1000 రూపాయలు పోతే పోని, నీకు రోజు 1000 ఇస్తాను కదా, ఇయ్యలేదు అనుకో రాదే. ఏంది ఇయ్యలేదు అనుకోవాలనా? అయినా నీకు పైసల విలువ తెలుసా? 1000 రూపాయలు పెట్టి అంగి కొనడం అవసరమా నీకు? అవసరమే. నువ్వు పిస మాటలు మాట్లాడకు. ఆడు నా దగ్గర దోస్తు, పోకపోతే ఆడు ఇంటికి వచ్చి కూర్చుకపోతాడు. నీ అవ్వ నీతో ఒర్రి నా గొంతు దగ్గర పడ్డది. ఒక్క 1000 రూపాయలు ఇవ్వమంటారా కదా, అగో గూత కూడా చక్కగా అత్తలేదు. నువ్వు దావత్ ఎందుకంటారో నాకు మా తెలుసు. ఇప్పుడు చికెన్ తింటే రేపు పెరుగుతావు, ఇప్పుడు మందు దావతే ఇప్పుడే ఉచ్చవస్తావు. అవసరమా నీకు ఆ దావతు? నీ అవ్వ తిని తాగదందుకు పోతానేనే, దగ్గర దోస్తాను పోతానా. వాళ్ళకేం పెట్టకున్నా ఆయవన్నీ అంగాన్ని వేసుకపోవద్దా అని అద్దు అంటాను. నువ్వు ఏడుకన్నా పోతే నీకు కట్టేదాన్నా చెప్పు. ఓ దిక్కుమల్లోడా, నేను ఏమైనా పట్టు చీరలు కట్టుకొని పోతానా? ఈ మామూలు చీరలే కట్టుకొని పోతానా? ఇవి ముడతలు పడ్డా కూడా ఇస్త్రీ చేసుకొని ఇవే కట్టుకుంటానా? నేనేమన్నా 2000 చీరలు కడతానా? నీ అవ్వ నువ్వు అన్ని నీతులు చెప్పకు, శాస్త్రాలు చెప్పకు. నాకు అవ్వని తెలియదు. నా దోస్తు గాడు నీ 1000 రూపాయలు నీకు ఇచ్చి నీ 1000 రూపాయలు కొనుక్కొని పోతాను కదా, నేను పోతా. ఏం అవసరం లేదు 1000 రూపాయలు ఇటీ. అరే అద్దు, నువ్వు ఎప్పుడన్నా అద్దన్నా నానే, నువ్వు అన్ని పైసలు గిటి అవ్వ రోజు నీకు ఇయ్యనే పడుతుంది. మళ్ళీ నా ఎంబడి పడతాను. ఎప్పుడు ఇచ్చినావు నాకు? నేను ఇస్తాను, గుంజుకోకు నువ్వు అన్ని. నేను ఇయ్యా 1000 రూపాయలు ఎవరి కోసం ఖర్చు పెడతావు? అబ్బా ఎవరే దోస్తేనే అనికేమన్నా ఇస్తాను నానే. ఖర్చు పెట్టిందా నీకు? అరే నువ్వు గట్లకే దండం పెడితే నేను పోయేస్తానే. ఏమంది ఇప్పుడు నేను చెప్పకుండా తెచ్చుకుంటా, నువ్వేమంటువే? ఏమనగాని నాకు అవసరం, నేను ఇయ్యా. అరే ఇజ్జట్ నేను ఇయ్యనే కాదు బాగుంటా. నువ్వు తెచ్చుకోగాని నేను తెచ్చుకొని పోతేనే మా దోస్తు గారు అందరు వస్తారు. నీ పోకపోతే నా మానం పోతుంది. పోగాని ఇదే బట్టలలో ఇంకో చూడు, ముంగట కలర్ వెలిసింది, ఇంకో వెనక కలర్ వెలిసింది, ఇంకో గల్ల కింద కలర్ ఉండదు కానీ గల్ల కింద మొత్తం పోయింది. అదే అబ్బా ఏడుకన్నా పోతే నా ఇజ్జమానం పోతాందే బుచ్చి. అబ్బా నా గొంతు దగ్గర పట్టే మళ్ళీ ఆయనతో పోనీయకే. ఇయ్యనే అబ్బా ఇయ్యా. ఇగో గింత మొండితనం చేస్తాను కాబట్టి నేను ఒకటి చెప్తా ఇనిగా. ఏంటిది అది? ఇగో నువ్వు కొత్త అంగి అంటున్నావు కదా, ఈ పాత అంగినే కలర్ వేసి ఇస్త్రీ ఎత్తే కొత్త అంగి లెక్క అవుతుంది. మనకు 900 మిగులుతాయి. 100 రూపాయలే కదా ఖర్చు అయ్యేది. అద్దు గిద్ద అన్నావు అనుకో, పోవుడా అద్దు. ఇటు ఈ పైసలు కొత్త అంగి కావాలక 100 రూపాయలు పెడితే కొత్త కలర్ పోతే మళ్ళీ ఒక్కసారి నీళ్ళల్లో జాడిస్తే మొత్తం పోతుంది నీళ్ళు కలర్ వేసినట్టు.
నాకు అవసరం లేదు, నేను తెచ్చుకుంటా. ఇయ్యని చెప్పిందా? అరే, ఈ అమ్మా నాడు ఇయ్యవానే? ఇయ్య నేను. అబ్బా ఇయ్యే. ఇయ్య అంటే నీ అవ్వని నాడు మీ నుంచి ఎందుకు నడతా? నా పైసలు నాకు ఇయ్యే. అగో 100 రూపాయలతో అయిపోయేది, 1000 రూపాయలు ఖర్చు పెట్టడం అవసరమా? థూ, నీ బతుకుల మన్ను. ఈ అవ్వని కలరేసుకొని పోవా నేను ఈ పాతంగికి. ఆ పోకుండా నయమే, ఉంచుకో, నీ మీద పెట్టుకో, అన్ని నీ మీద చేసుకో. నీ అవ్వ పో పో, ఎటువైనా కూడా సాయంత్రం మళ్ళీ ఇంటికే వస్తావు. ఏమో బగ్గోరుతాను, 1000 రూపాయలు ఖర్చు పెడతాడట ఇయ్యాల. అగో ఏందో సత్తుబా ఎటు వేస్తాను? ఎట్లేదు నార్మల్ కాడికి పోయేస్తున్నా. ఏ సంగతి మరి జోరుగున్నావు? ఏం లేదు మీ చెల్లెకు ఉంగరం చేయించిన అప్పటి నుంచి నన్ను మంచిగా చూసుకుంటాంది, అందుకే సంబరం అవుతుంది. అబ్బా నువ్వు పిల్లికి పిడిసేనోనివి, నిజంగానే నీ అమ్మ చెల్లకు ఉంగరం చేయించడం అంటే గ్రేట్ అయినవి బాను. నీ బాధటి బామ్మది. నేను సంపాదించేది దాని కొరకు, మందికి ఎందుకు పెడతానే? నువ్వు గమ్మది మాట్లాడుతానేంటి? మా చెల్లెకా పడుకుని పెట్టినావు, నువ్వు మందుకు పెడతావా? ఏ పిల్లి విత్తిందో ఏమో. ఒరేడా, నీ మాటలలో ఏమైనా పద్ధతి ఉన్నాదిరా? ఏ పిల్లి విత్తుతుందిరా? ఏ పిల్లి విత్తుతుందిరా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అవునే బా, పొద్దుగా మందు పెట్టినట్టున్నావు కదా. ఏ పిల్లి విత్తిందో ఏందో ఎందుకంటే ఎరికేనా మా చెల్లెకు ఉంగరం పెట్టినావు కదా, అందుకే అన్నా. నువ్వు ఎటువంటి మాటలు మాట్లాడుతానో నాకు ఏం అర్థం అయితే లేదు. పని ఉంది, ఊకపోతున్నా అంటారు. ఏమరా శంకరి, ఏమో బాగా దెబ్బతున్నావు? ఏం బాధ లేదు గాని చెప్పే. ఏం బాధ లేదా? చికెన్ అంటివి, మటన్ అంటివి, ఇవాళ దావత్ అంటివి కాదురా. నీ అబ్బా ఎప్పటికి నేనే అన్న దావతి, నువ్వు ఇవాళ ఇస్తే ఏమైతుంది? ఓర్ పిసగాడిది, నువ్వు దావత్ ఇస్తావని జేబులో కొత్త లేకుండా అత్తున్నా కాదురా నేను. జేబులో కొత్త లేకుండా అత్తున్నా కాదురా నేను. అరే ఏంట్రా ఇది? మళ్ళీ వేస్తాడు. నువ్వు అన్నది కరెక్టే గాని ఇంకో దావత్ కానీ ఇంటికే పోయిందే. ఇంటికి పోయినా గాని నా పెళ్ళానికి డౌట్ వస్తుందని తీసిన పైసలు దానికే ఇచ్చొచ్చిందే. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. మంచిగానే చెప్తానవురా. నీకేమో నీ పెళ్ళాం మీద డౌట్ వస్తుంది, నాకేమో నీ మీద డౌట్ వస్తుంది. సరిపోయారు ఇద్దరు. అగో నా మీద నీకు డౌట్ వచ్చుడైందే. అరే శంకరి, ఇద్దరం ఒక కన్య పని చేస్తాను, 1000 రూపాయలు వస్తున్నాయి. అత్తేమో శంకర్ని చూసి నేర్చుకో అంటాను. ఎందురా నువ్వు నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నావురా? అత్తగిస్తే నా పెళ్ళానికి డౌట్ రావాలి గాని నీకెందుకు వస్తదే? ఓహో, ఈ పైసల కోసమేనా నువ్వు అనేది? అవురా శంకరి, 1000 రూపాయలు ఇంట్లోకి ఇస్తాను, తాగుడు చూత నీ పైసలతోటే తాగుతాను. అయినా ఇన్ని పైసలు ఎక్కడికి వెళ్ళి తెస్తానవురా? నాకు ఏడనో తేడా కొడుతుందిరా. తేడా కొట్టుడు కాదు మామ, నీ బిడ్డ గురించి నీకు తెలిసేనా? ఊక బంగారం దే పైసలు జమ చేసుకుంటా, రోజు ఇస్తావా ఇయ్యవా అని ఒకటే లొల్లి. పైసలు ఇయ్యని రోజు నిన్ను ఇడిచిపెట్టి మా అమ్మగారింటికి పోతా అని భయపట్టిస్తుంది. అందుకే ఇక కట్టపడతానా, రోజు వేయిస్తానా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? మంచిదే కాదురా శంకరి, ఇంటికి రోజు 1000 రూపాయలు ఇస్తాను, బిడ్డ బంగారం కొనుక్కుంటా అని ఇగరంగా దాస్తుంది కాదురా. మంచిదే కాదురా? ఓహో, మంచిదే అంటారు. నీకు అట్లా అర్థమైందా అనే? నేను రోజు వేయి ఇచ్చినాయి, అది గల్ల గురిలో మీది రంధ్రంలోకి వెళ్ళేస్తాంది. నేను దానికి తెలియకుండా కింది రంధ్రంలోకి వెళ్ళి ఎక్కుతాను. సౌండ్ బాక్స్ పగిలిపోతున్నాయి ప్రతి ఆడియన్స్. అబ్బో, బిడ్డ మీదికి వెళ్ళి ఎత్తే నువ్వు కిందికి వెళ్ళి ఎత్తున్నావు బిడ్డకు తెలవకుండా. అయితే కనరా బిడ్డకు తెలిస్తే ఎట్లరా? తెలిసినప్పుడు చూద్దాం తీ మామ, లేకపోతే నన్నే ఆట ఆడిస్తుందానే. మా అవ్వగారింటి పోతా, అటు పోతా, ఇటు పోతా, నీకు నేను ఉండా, నువ్వు నాకు అద్దె అంటే ఎన్ని రోజులని భయపడాలే. అందుకే దానికి తగ్గట్టు చేస్తానా. అరే శంకరి, నిన్ను చూస్తే బాగా బాధ అనిపిస్తుందిరా. అది అప్పుడప్పుడు చంద్రముఖి అవుతుంది, నీకు తెలుసు కాదురా. దానికి గిట్ట నిజం తెలిసిందనుకో, ముగ్గేసి నిన్ను ఆట ఆడిపిస్తుందిరా. నీ అవ్వని దానికంటే ముందు నువ్వే భయపట్టిస్తాను. అది చేసే వరకు చూద్దాం గాని ఇంకో ముందైతే కళ్ళు తాగుదా. అంతే అంటావురా? అంతేకాకపోతే మరి ఏమంటావే, ఎన్ని రోజులని భయపడతావు? రవలి వాళ్ళ శంకరి రోజు 1000 రూపాయలు తీసుకొచ్చి ఇస్తా అంటే దాస్తానా అన్నది. ఏడ దాస్తాందో ఇది? ఫోన్ చేసి అడుగుతా. రింగ్ అవుతుందిగా. హలో రవలి, ఏంది చిన్నవా?
రోజు నీ మొగడు రోజుకు 1000 రూపాయలు ఇస్తా అంటే దాస్తానా అన్నావు. ఏడ దాస్తానవే మరి? బ్యాంకులో వేసుకుంటానవా ఏంది? గవ్వా నేను డబ్బా గల్ల గురిగిలు ఎత్తానా. ఓహో, గల్లగురిలా దాస్తానవా బిడ్డ? ఆయన ఎందుకే చిన్నవా గట్ల అడిగినావు? ఏం లేదు, రోజులు మంచిగా దాసుకో అని చెప్పడానికి ఫోన్ చేసిన. ఆ సరే బిడ్డ, మరి ఉంటానా. సరే చిన్నవా. నేను ఎల్లదాత్తు దీనికేంది? ఫోన్ చేసి అడగాలి నాకే దీనికే? అబ్బా, గల్లగురి అంటే నా పానం ఆగుతలేదు. ఎన్ని పైసలు దాచిపెట్టిందో పొయ్యి చూపియమని అడుగుతా. రవలి రవలి, ఆగో ఇప్పుడే ఫోన్ చేసినావు, అప్పుడే వచ్చినవే చిన్నవా? ఏం లేదే, గల్లగురిలో పైసలు దాచుకున్నానా అంటే నాకు పానం ఆగలేదే. ఎన్ని దాచిపెట్టినావు చూపియవా బిడ్డ? అబ్బో చూపియద్దు, నా గలగురికి జిట్టి దాక్తుంది. అగో చూడు ఎంత కోపంగా చూస్తాందో. అబ్బా, ఏం దిష్టి దాకదు గాని జర చూపి బిడ్డ. అబ్బా చూయించద్దు చిన్నవా, చూయిస్తే జిట్టి దాక్తుంది గలగురికి. అబ్బో బిడ్డ, నేనేమన్నా మందానే? నీ చిన్నవనే కదా, జర చూయించే, లేకపోతే నాకు నిద్ర పట్టేదే చూడకపోతే. ప్లీజే బిడ్డ. సరేది చూయితది దా పా. పట్టుకో. అబ్బా, గల్లగురికి ఏమున్నది బిడ్డ? అల్లుడిచ్చిన పైసలన్నీ ఇల్లనే వేసినావు బిడ్డ. అవు చిన్నమ్మా, ఇచ్చినట్టు ఇల్లనే వేసిన, ఇచ్చినట్టు ఇల్లనే వేసిన. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. అల్లుడు దొరకడం నీ అదృష్టం బిడ్డ. మంచిగున్నది గల్లగురికి, మస్తు ఉన్నది బిడ్డ గల్లగురికి. మంచిగా ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. అగో ఏమైంది చిన్నవా గట్ల బీరిపోయిను? ఏమైంది? నేను అనుకోలేదు, నువ్వే అనుకున్నావు. విషయం చెప్పు. ఏమైంది చిన్నవా బీరిపోయి చూస్తాను? బరువు బాగా అయిందా? బరువు కాదే బిడ్డ, మీదికెళ్ళి నువ్వెత్తే కిందికెళ్ళి అల్లుడు తీసిండు. ఏం తీసిండే? నాకేం అర్థమైతలేదు. నువ్వే చూడు బిడ్డ. ఏ తీసినవా? ఏంది రే, నువ్వు పావలా గద్దురుపై చేస్తున్నావు. ఇంకెళ్ళి కూర్చుందాంపా. పైసలేవి? ఇదేంటి ఇంత పెద్ద బొక్క? బిడ్డ, నేను మళ్ళొత్తా. ఈ ఇన్సిడెంట్ మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇదొక హఠాత్ పరిణామం. శంకర్గా నువ్వు రారా రారా రా చెప్తున్నా సంగతి ఇయ్యాలా? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. రారా నువ్వు రా రా ఇయ్యాలా? నువ్వేంటి? నేనే అనుకోలేదు. రారా రారా ఇక రాని సంగతి చెప్తా. అబ్బా మామ, ఈతకాళ్ళు ఏమన్నా ఉండదా? సర్త్ అంట పోతుంది ఈ చల్లదనానికి. మస్తుగా కిక్కు బాగా ఎక్కింది కదా. కిక్ ఎక్కపోతే అది ఈత కళ్ళు ఎందుకు అవుతుంది? కానీ మంచి కళ్ళు తాగుతంటే లట్ట పోతాంది. అబ్బా కమ్మగా ఉన్నది తీయగా. అల్లుడు, మళ్ళీసారి ఈ తక్కలు తాగబోయేటప్పుడు జుట్టుకొని కోసుకుని పో. అబ్బో జుట్టుకోడు అంటే ఇప్పుడు 4 బాటిల్ తాగినాం. ఇక జుట్టుకోడు ఉంటే 8 బాటిల్ తాగుతాం మామా. అబ్బా ఏమన్నా ఉన్నదా? అరే మరి ఫోన్ నైట్కి ఇట్లా అన్నా. నా ఇంటికి రా, నీ బిడ్డ కూర వండింది, కడుపు నిండా తినిపోతూ. సరే మీరు పరాయను అనే మీ దగ్గర నేను ఎన్నిసార్లు తినలే. అదే కమ్మగా ఉంటది నీ కూతురు అంటే తెలుసుగా. ఇప్పుడు ఇంతకాళ్ళు తాగినాం కదా, అట్టి పాలాలు బుక్కినాం. ఇంకో తప్ప ఇక జుట్టుకొండ కోసుకొని పోదాం. మసాలా గసాలా ఘాట్ ఎత్తే నశాలానికి అంటారే. ఏమంటామా? సంపి పోదాం. ఇంకో ఈతకాళ్ళు జుట్టుకోడి బొక్క కొరికితే గట్టిగా ఉంటది. ఆ తృప్తే వేరు, ఆ సంతోషమే వేరు, ఆ మజే వేరు. అరే నీకెందుకు మావా, నీ బిడ్డ అండుతుంది అన్నం కూర. అండింది కావచ్చు, కడుపు నిండా తినిపోదావే. జుట్టు కూడా కూర ఏం కూర తెలియదు గాని కడుపు నిండా తాగినావు. నీకు రిమ్మత్తందని రా మావా తాగిత్తా తినిపిస్తా అన్న. తాగిచ్చిన కడుపు నిండా తినిపో. సరే ఏం కదపా, నీ బిడ్డ పోగానే ఏమండి రాండి కాళ్ళు కడుక్కోండి తినండి అంటే. నేనంటే జల్లు ఏమనుకుంటారా బావా, మస్తు భయపడుతుంది అంటే. రారని సంగతి చెప్తే ఇయ్యాలా చీపురు కట్టి తిరిగిపోవాలి. ఇయ్యాలా రారా రా. కమ్మ ఆడుతుంది దా. అగో అల్లుడు,
బతికుంటే మళ్ళా కలుస్తా. నేను ఇంటికాడ తింటా అల్లుడు. నేను పోతా అల్లుడు. ఉండు అల్లుడు. అబ్బో, నేను ఉండు అల్లుడు, పోతా. అయ్యా ఏందే అత్తలేడా చూస్తానవా? అత్తానా ఈ సరికి గొంతు దగ్గర పడ్డదే, మాట గట్టిగా అత్తలేదు. దిక్కు మల్లోడా, నువ్వు ఇచ్చిన పైసలు జమ చేసుకుని నేను బంగారం కొనుక్కుందాం అనుకుంటే నువ్వు ఇచ్చే పైసలు మీదికెళ్ళి అంటే నువ్వు కిందికెళ్ళి ఇస్తావు. దానికి అట్లా పొక్కెట్లా పడ్డది చెప్పు. పైసలు ఎప్పుడు తీసినావు? చెప్పు, ఎప్పుడు తీసినావు? ఎప్పుడు తీసినావు? ఏం చేసినావు? ఏం చేసినావు? ఏం చేసినావు? అంటున్నారా? అలా డిసైడ్ అయిపోయారా? ఇక నేను ఉన్నా నీతోటి. నేను ఎగురంగా పైసలు జమ చేసుకుంటే నువ్వు ఇల్లు పీకి పందిరెత్తావు. నేను పోతా ఇక మామగారి ఇంటికి. పోకే పోకుంటానా నాలో మొక్క పొడా? అదే పోకే అమ్మగారింటి పోకే. అబ్బాగే ఆగే, నేను పోతా. అబ్బాగే ఆగే. యురేక నువ్వు కేక భలే బాగుంది రేఖ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శంకర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. అందరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ముందుగానే చెప్తున్నా. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. కిందికి వెళ్ళి అయితే పైసలు చేయకు.